హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే హయత్ నగర్లో కమర్షియల్ షెటర్ కోసం చూస్తున్నారో వారి కోసం హయత్ నగర్లో కార్నర్ బిట్ లో ఉన్న మంచి కమర్షియల్ షెటర్ తో G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ వెతుకుతున్నారో దయచేసి కామెంట్ అని మెన్షన్ చేయండి. ఆ ఏరియాలోకి వెళ్ళి మీ బడ్జెట్లో వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, మాకు కాల్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన కార్నర్ బిట్ ఇల్లు ఎక్కడ ఉందో పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఇల్లు వివరాలకు వెళ్లే ముందు ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ లో ఉంటుంది. హయత్ నగర్ లోని గ్రీన్ సిటీ కాలనీ రోడ్ నంబర్ 3 లో ఉంటుంది. ఈ గ్రీన్ సిటీ కాలనీ రోడ్ నంబర్ 3 అనేది హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా ఎల్బీ నగర్ నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. హయత్ నగర్ టు కుంట్లూరు వెళ్ళే ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో ఈ మెయిన్ రోడ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అద్భుతమైన లొకాలిటీలో ఇల్లు అయితే ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకి కార్నర్ బిట్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఇల్లు మెయిన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఇది వచ్చేసి 30 ఫీట్ వైడ్ రోడ్. వెస్ట్ ఫేసింగ్ మనకు షటర్ ఉంటుంది. సౌత్ కి వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. పార్కింగ్ చాలా బాగుంది. పైన ఫస్ట్ ఫ్లోర్ లో టీవీ యూనిట్ తోని మంచి పెయింటింగ్స్ తోని హాల్ గానీ రూమ్స్ గానీ చాలా బాగా వచ్చినాయి. లోపలికి వెళ్ళి అసలు ఇల్లు ఎలా ఉంది, ఇల్లు వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. వెస్ట్ ఫేసింగ్ నుంచి మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. గేట్ క్వాలిటీ చాలా బాగుంది. ర్యాంప్ కూడా చాలా హైట్ లేపడం వల్ల మనకి లోపలికి బండ్లు రావడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. బైకులు కార్లు ఈజీగా పట్టే విధంగా ఉందన్నమాట. మనకు పార్కింగ్ లో అద్భుతమైన తాండ్ర బండలు వాడి చాలా అందంగా తీర్చిదిద్దారు. ఫ్రెండ్స్, ఇక ఇల్లు వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఇల్లు. వెస్ట్ కి వచ్చేసి మనకి 30 ఫీట్ వైడ్ రోడ్, సౌత్ కి వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్, 20x45 డైమెన్షన్స్ తో 1700 స్క్వేర్ ఫీట్ లో మంచి ప్లానింగ్ తో గ్రౌండ్ ఫ్లోర్ లో మంచి పార్కింగ్, ఒక 1 BHK పోర్షన్, పైన 2 BHK పోర్షన్ చాలా అందంగా కట్టారు. పార్కింగ్ చూసారు కదా, పార్కింగ్ చాలా బాగుంది. మనకు పార్కింగ్ లో మనకు సంప్ ఇవ్వడం జరిగింది. సంప్ పక్కనే బోర్ కూడా ఉంది. వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి మంచి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా ఇవ్వడమే కాకుండా ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మెట్లు, పైకి వెళ్ళడానికి మెట్లు, పైన 2 BHK పోర్షన్ ఉంది. అది కూడా చాలా బాగుంది. మంచి స్టీల్ రైలింగ్ తోని మంచి గ్రానైట్ వాడి చాలా బాగా రూపొందించారు మెట్లకైతే. కింద మనకి మెట్ల కింద మంచి వాష్ ఏరియా వచ్చింది. మెట్ల కింద కూడా మంచి స్పేస్ వచ్చింది. ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఖాళీ ఉన్న వస్తువులు, పనికిరాని వస్తువులు కింద పడేసుకోవచ్చు అనమాట. అదే విధంగా సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగోదు. అది నాకు చాలా బాగా నచ్చింది. మన గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ చూసారు. తర్వాత 1 BHK ఉంది. లోపల ఎలా ఉందో చూద్దాం. మనం నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీరు చూసుకోవచ్చు, డోర్ క్వాలిటీ చాలా బాగుంది. మంచి హార్డ్వేర్ వాడారు. ఇప్పుడు మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్. ఇది వచ్చేసి మనకి చిన్న హాల్ ఇవ్వడం జరిగింది. ఈ హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ సింపుల్ గా ఉన్నా కానీ చాలా బాగుంది. చిన్న టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్న టీవీ పట్టే విధంగా మంచి టీవీ పాయింట్ ఉంది. ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్ కూడా వెంటిలేషన్ వచ్చే విధంగా మనకు మంచి పెద్ద కిటికీ ఇవ్వడం జరిగింది. కిటికీ కూడా UPVC విండో ఉంది, విత్ గ్రిల్స్ తో ఉంది. అటు పక్కన వచ్చేసి మనకి చిన్న కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది రెంట్ పోర్షన్ అనమాట. ఎవరైతే షటర్ కిరాయి తీసుకుంటారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా అద్భుతంగా మంచి ప్లాన్ తో కట్టడం జరిగింది. చూసుకోండి, కిచెన్ లో 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. కిచెన్ లో ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా అద్భుతమైన UPVC విండోతోని ఒక కిటికీ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా మనకి ఇటు పక్కన కూడా డోర్ ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ కి మంచి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పొచ్చు. కిటికీలు కానీ డోర్లు కానీ పెద్దగా ఉండడం వల్ల మంచి వెంటిలేషన్ లోపలికి వస్తుంది అనమాట. మీకు చెప్పాను కదా, మంచి సెట్ బ్యాక్స్ వదిలేదని చెప్పేసి. ఫ్రెండ్స్, కిచెన్ లో కూడా మనకి మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేయించుకుంటే మంచి లుక్ వస్తుంది. సెల్ఫ్లు ఇవ్వడం వల్ల మన కబోర్డ్స్ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది అనమాట. 1 BHK అని చెప్పాను కదా. మనకి కిచెన్ చూసారు, హాల్ చూసారు. ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. ఆ బెడ్రూమ్ ని మీరు కావాలనుకుంటే బెడ్రూమ్ లాగా మార్చుకోవచ్చు. వాళ్ళు షెటర్ అయితే ఇచ్చారు. మీరు కావాలంటే దీన్ని బెడ్రూమ్ లాగా మార్చుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ తో చాలా బాగుందన్నమాట.
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షటర్ అన్నమాట. షటర్ కూడా చాలా బాగుంది. చిన్న షాప్ పెట్టుకున్నా గానీ, ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకున్నా గానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇల్లు మంచి లొకాలిటీలో, మంచి ప్రైమ్ లొకేషన్ లో, అన్ని ఇళ్ల మధ్యలో ఉంది. మీరు దీన్ని బెడ్రూమ్ లా కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ గోడ కట్టుకోవచ్చు, ఎట్లాగైనా మార్చుకోవచ్చు. మీకు ఇటు వద్దు, వెస్ట్ సైడ్ మాకు షటర్ వద్దు అనుకుంటే గోడ కట్టుకొని మనకు సౌత్ సైడ్ కూడా షటర్ వేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, అది ఎలా చేసుకున్నా చాలా బాగుంది. ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ చూసారు, 1 BHK చూసారు కదా. ఫస్ట్ ఫ్లోర్ లో మంచి ప్లాన్ తో 2 BHK కట్టారు. ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, మంచి కార్ పార్కింగ్ తోని 1 BHK చాలా మంచి ప్లాన్ తో కట్టడం జరిగింది. 20x45 డైమెన్షన్స్ ఉన్నా సరే ప్లానింగ్ ఉండడం వల్ల అలా కుదిరింది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ బాల్కనీ చూసుకోండి, ఒక నలుగురు కూర్చునే విధంగా మంచి స్పేషియస్ గా బాల్కనీ డిజైన్ చేయడం జరిగింది. బాల్కనీలో కూడా మంచి గ్రాండ్ వాడడం జరిగింది. మీరు పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ ఫాల్ సీలింగ్, సింపుల్ డిజైన్ తోని చాలా బాగుంది. ఈ డోర్ చూసుకోండి, ఈ డోర్ ఎంత అద్భుతంగా ఉందో, పెద్ద చౌకట్లతోని అద్భుతమైన ఇండియన్ టేక్ వాడి చాలా మంచి డిజైన్ తోని, అద్భుతమైన ఫినిషింగ్ తోని, మంచి గ్లాస్ వర్క్ తోని, గ్లాస్ నార్మల్ ఇవ్వకుండా మంచి డిజైన్ తోని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మనం సొంతంగా కట్టుకున్న ఇంత మంచి కట్టుకోలేము, ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ బిల్డర్స్ కాబట్టి అన్ని ఆలోచించి పబ్లిక్ కి నచ్చే విధంగా 1కి 4 సార్లు చెక్ చేసుకొని కడతారు, అంత మంచి బిల్డర్స్. బాల్కనీ ఏరియా కూడా చాలా బాగుంది. ఇక్కడ బాల్కనీ కూడా మనకి మంచి సెక్యూరిటీ పర్పస్ స్టీల్ రైలింగ్ తోని కొంచెం ఒక గ్లాస్ ఫ్రేమ్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో, ఎంత మంచి ప్లానింగ్ తో కట్టారో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ మెయిన్ ద్వారం నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఫ్రెండ్స్ ఈ ఇల్లుకి ఒకటి గమనించారా, మనకి ఈ ఇల్లుకి 3 దిక్కుల మెయిన్ డోర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో మనకి షటర్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ ఫేసింగ్ లో 1 BHK మెయిన్ డోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ నుంచి మెయిన్ డోర్ ఉంది. సో అన్ని డోర్స్ కలిసి వచ్చే విధంగా, అన్ని ఫేసెస్ తో కలిసి వచ్చే విధంగా మంచి ప్లానింగ్ తోని వాస్తు ప్రకారం చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. 20x45 డైమెన్షన్స్ అయినా సరే చాలా మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. ఇందులో కూడా చూసుకొని టీవీ పాయింట్ ఎంత బాగుందో, మంచి ఇంటీరియర్ డిజైన్ తోని చాలా బాగా చేశారనమాట. ఎంత పెద్ద టీవీ పెట్టుకునే విధంగా కూడా పెద్ద టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి సరిపడిన ర్యాకులు, సెల్ఫ్ అన్ని రకాలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వెంటిలేషన్ కి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే హాల్లో మనకి 2 విండోస్ ఇవ్వడం జరిగింది. 2 విండోస్ కూడా UPVC విండోస్, అవి కూడా గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కూడా లోపలికి చాలా బాగుంది. హాల్ చూస్తారు కదా, హాల్ అయితే చాలా బాగుంది. హాల్లో ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, అద్భుతమైన లైటింగ్ తోని, అది మంచి కలర్ కాంబినేషన్ తోని సింపుల్ గా అద్భుతంగా కనపడే విధంగా ఫాల్ సీలింగ్ అయితే ఉంది. మనకి వాల్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూసుకోండి, చెట్టు డిజైన్ తోని చాలా బాగుంది. ఇంట్లోకి రాగానే ఒక మంచి పాజిటివ్ వైపు వచ్చే విధంగా మనకైతే హాల్ అయితే ఉంది. టీవీ పాయింట్ చూసారు, ఇక్కడ మీరు చిన్న డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకునే విధంగా డైనింగ్ ఏరియా ఉంది. ఏదైనా వస్తువులు పెట్టుకునే విధంగా చిన్న క్రాకరీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకుంటాం కాబట్టి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. అటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. ఇటు పక్కన కూడా మంచి వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా కూడా వెళ్ళడానికి యూపీవీసీ స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. వెంటిలేషన్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి విండోస్ ఇచ్చారు. కార్నర్ బిట్ ఇల్లు, ఎక్కువ డోర్స్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము. కిచెన్ కూడా మంచి ప్లాన్ తో కట్టారు. ఫ్రెండ్స్ చూసుకోండి, 20x45 డైమెన్షన్స్ లో ఎంత అనుభవం ఉంటే ఇలా కడతారు చెప్పండి. మంచి హాల్ వచ్చింది, డైనింగ్ ఏరియా వచ్చింది, బాల్కనీ వచ్చింది. కిచెన్ కూడా 2-3 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా మంచి యూ ఆకారం ప్లాట్ఫామ్ తోని, అది కూడా బ్లాక్ ప్లాట్ఫామ్ గ్రానైట్ తోని అద్భుతంగా ఉందన్నమాట. కిచెన్ లో మనకి సింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోండి, పూజ గదికి టచ్ కాకుండా వాస్తు ప్రకారం మనకి కట్టడం జరిగింది. కిచెన్ లో కూడా ఒక UPVC విండో ఇవ్వడం జరిగింది, మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా. సరిపడని సెల్ఫ్లు ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఉంది, చాలా బాగుంది. కబోర్డ్స్ చేసుకుంటే లుక్ ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న సింపుల్ గా పూజ గది ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి నిలబడి కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంట్లో ఫ్లోరింగ్ లో మంచి టైల్స్ అయితే వాడారు. టైల్స్ వాడడం వల్ల మంచి ప్రీమియం లుక్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బెడ్రూమ్స్ చూద్దాము. బెడ్రూమ్స్ చూసే ముందు ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ లోపల వస్తువులు ఉన్నాయి కాబట్టి చూపెట్టలేకపోతున్నాను. మంచి సైజెస్ తో చాలా బాగా రూపొందించారు. అది కూడా ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్ చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి చిన్న మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా లేటెస్ట్ మోడల్ ఫాల్ సీలింగ్. తర్వాత ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది అనమాట. మనకి
టైల్స్ పీసెస్ కూడా పెద్దగా ఉండడం వల్ల మంచి లుక్ వస్తుంది. బీరువా కూడా మంచి స్పేస్ వదలడం జరిగింది. అదే విధంగా సరిపడని సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్ చేయించుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి యూపీవీసీ విండో ఉంది, అది కూడా పెద్ద సైజ్ తో ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో మంచి పెయింటింగ్స్ తో చాలా బాగా రూపొందించారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అండ్ అదే విధంగా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. అదే విధంగా మీరు చూసుకోండి, డోర్స్ దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మంచి డోర్స్ యూరోప్ లాక్స్ తోని చాలా బాగా రూపొందించారు. క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, అది 100% నేను చెప్పగలుగుతున్నాను చూస్తుంటే మాత్రము. ఫ్రెండ్స్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా లోపల మంచి టైల్స్ వాడి అండ్ డోర్ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ డోర్ కూడా చాలా బాగుంది. ఒక వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్ ఉంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. ఇద్దరు పిల్లలకి సరిపోయే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకి పెయింటింగ్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి పెయింటింగ్స్ తోని లుక్ తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ కూడా మనకి విండో ఇవ్వడం జరిగింది. మొత్తం ఇల్లు మొత్తం యూపీవీసీ విండోస్ ఉన్నాయి, అవి కూడా గ్రిల్స్ తో ఉన్నాయన్నమాట. చూసారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. ఇందులో కూడా మనకు సెల్ఫ్లు ఇచ్చారు, సెల్ఫ్లు కూడా సరిపడని ఇచ్చారు. దీన్ని మరి చెప్పాను కదా మీకు, కబోర్డ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. కబోర్డ్ చేయించుకుంటే ఇల్లు అయితే ప్రీమియం లుక్, మీ చుట్టాలు అసహ్యపడే విధంగా ఉంటుంది, అంత బాగుంటుంది కబోర్డ్స్ చేయించుకుంటే. ఇక్కడ కూడా మంచి డోర్ ఇచ్చారు. డోర్స్ విషయంలో కానీ మెటల్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడ కూడా దీన్ని మీరు బాల్కనీ లాగా వాడుకోవచ్చు, వాష్ ఏరియాగా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. సో చూసుకోండి, ఇటు ఒక బాల్కనీ ఏరియా ఉంది, అటు సైడ్ ఒక బాల్కనీ ఏరియా ఉంది. విండోస్ ఎక్కువ ఉన్నాయి, డోర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెంటిలేషన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. అది కూడా వెస్ట్ సౌత్ కార్నర్ ఇల్లు కాబట్టి చాలా మంచి ప్లానింగ్ తోని చెప్పారు కదా. డోర్స్ కూడా వాస్తు ప్రకారం అన్ని ఇచ్చారు. చాలా బాగుంది, ఇల్లు మాత్రం చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఫ్రెండ్స్, ఈ ఇల్లు ప్రైస్ ఎంత ఉంది, చుట్టూ లొకాలిటీ ఎలా ఉంది, ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చూద్దాం. మనం టెర్రస్ మీదకి వచ్చాము. మీరు చుట్టూ లొకాలిటీ చూసుకోండి. హయత్ నగర్ ఉంది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ లో, అన్ని ఇళ్ల మధ్యలో, అపార్ట్మెంట్ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు అయితే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, మంచి రేకులతోనే హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. పైన ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా చాలా నీట్ గా చాలా బాగుందన్నమాట. వాస్తు ప్రకారం కట్టారు. సౌత్ వెస్ట్ కార్నర్ ఇల్లు కాబట్టి మంచి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. చూసుకోండి, వాటర్ ట్యాంక్ పెట్టడానికి ఎంత హైట్ లేపారో, దీనివల్ల వాటర్ ప్రెషర్ చాలా బాగుంది. అదేవిధంగా పరగోలు కూడా ఇవ్వడం జరిగింది. పరగోలు కూడా చాలా బాగుంది. అందుకే ఇల్లు ఎలివేషన్ చాలా అద్భుతంగా ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్ 20x45 డైమెన్షన్స్ ఉన్నా కానీ ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి పరగోలు ఇవ్వడం జరిగింది, అదే విధంగా హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇల్లు లుక్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 95 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ రేట్ బట్టే ప్రైస్ చెప్తున్నారు. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు నలుగురిని ఎంక్వైరీ చేసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు ఉంది కాబట్టి ఈ ప్రైస్ ఉందన్నమాట. బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే ఓనర్స్ ఇప్పిస్తారు దగ్గరుండి, లేదంటే మీకు ఇష్టమైన బ్యాంక్ లో మీరు లోన్ కూడా వెళ్ళొచ్చు. లీగల్ పరంగా అన్ని రకాల కరెక్ట్ ఉన్నాయి. మీరు కావాలంటే డాక్యుమెంట్స్ ఒకటికి 4 సార్లు చెక్ చేసుకోవచ్చు. దీనికి అన్ని రకాల పర్మిషన్స్ తోని ఇల్లు కట్టారు. అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంది, మంచి వాస్తు ప్రకారం కట్టారు. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, డైరెక్ట్ ఓనర్ కి కాంటాక్ట్ కావచ్చు. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు, ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాము. ఇది ఒక ప్రమోషనల్ వీడియో. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా అందంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, మాకు కాల్ చేయండి. అద్భుతంగా అందంగా ప్రమోషన్ చేసి పెడతాము. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఏ ఏరియాలో అయితే ఇల్లు చూస్తున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. ఆ ఏరియాలో 100% వీడియో చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.